మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు రోజుకి 300 నుంచి 1000 రూపాయల వరకు ఎర్న్ చేయొచ్చు అంటే మీరు నమ్ముతారా? కానీ అందరూ చెప్పే ఫేక్ యాప్స్, సర్వేస్, వీడియోస్ చూడడం లాంటి టైం వేస్ట్ ఐడియాలు కాకుండా రియల్గా, జెన్యూన్గా పనిచేసే, కొంచెం కష్టపడితే మంచి ఎర్నింగ్ సంపాదించే ఐడియాలు నేను మీకు ఇస్తాను. ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా డబ్బులు ఎర్న్ చేసే మార్గాలు నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. మీకు సూట్ అయ్యే ఎర్నింగ్ మెథడ్ ఏదో వీడియో చివరి వరకు చూస్తే మీకే తప్పకుండా అర్థమవుతుంది. కానీ అంతకంటే ముందు మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అందరికీ నమస్తే. మన ఛానల్ రాజు పోరస్కి స్వాగతం. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్. సో ఇక టాపిక్లోని కనుక వెళ్ళిపోయినట్లయితే నేను చెప్పే ఐడియాస్ స్టూడెంట్ అయినా, జాబ్ చేస్తున్న హౌస్ వైఫ్ అయినా ఎవరైనా చేయగలిగే ఈజీ వేస్. ముందుగా మీకు ఒక నిజం చెప్పాలి, మొబైల్తో ఎర్నింగ్ చేయడం పాసిబుల్, కానీ మరీ అంత ఈజీ అయితే మాత్రం కాదు. ముఖ్యంగా 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. స్కిల్స్ ఉంటే ఇన్కమ్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. కన్సిస్టెన్సీ లేకపోతే ఇన్కమ్ అస్సలు ఉండదు. ఫైనల్గా నెంబర్ 3, ఫేక్ యాప్స్ను అవాయిడ్ చేయాలి. సో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా సక్సెస్ అవుతారు. ఇక ఎర్నింగ్ ఐడియాస్ కనుక చూసుకున్నట్లయితే ముందుగా నెంబర్ 1, యూట్యూబ్ స్టార్ట్ చేయడం. ఇది ప్రస్తుతం ఉన్న దాంట్లో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. దీనికోసం మీరు చేయాల్సింది వైరల్ టాపిక్స్ను సెలెక్ట్ చేసుకొని 60 సెకండ్ల లోపు డ్యూరేషన్ ఉన్న షార్ట్ వీడియోస్ను క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టీరియస్ ప్లేసెస్, ప్యాక్ వీడియోస్, ఏఏ వీడియోస్ లాంటివి. ఇలా కంటిన్యూగా యూట్యూబ్ రీల్స్ చేయడం వల్ల మీకు 3 మంత్స్ నుండి 1 ఇయర్ టైంలో ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఈ ఎర్నింగ్స్ అనేవి యూట్యూబ్ మానిటైజేషన్ మరియు బ్రాండ్ డీల్స్ వల్ల వస్తాయి. స్టార్టింగ్లో యావరేజ్గా రోజుకు 2 వీడియోలను అప్లోడ్ చేయండి. కొంచెం ఓపికతో కష్టపడితే ఇందులో ఫర్ మంత్ 10,000 నుండి 1,00,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇంకా నెంబర్ 2, ఇన్స్టాగ్రామ్ రీల్స్. ఇన్స్టాగ్రామ్ కూడా మంచి గోల్డ్ మైన్ లాంటిదే. దీంట్లో మీరు మోటివేషన్ వీడియోస్, ఫ్యాక్ట్స్, లైఫ్ స్టైల్, ఫ్యాషన్, డైలీ వ్లాగింగ్, హెల్త్ టిప్స్, ఎడిట్ లాంటి వీడియోస్ను చేయవచ్చు. ఇందులో ఎర్నింగ్స్ అనేవి స్పాన్సర్షిప్స్ మరియు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వస్తాయి. ఈ వీడియోస్ కోసం ముఖ్యంగా కన్సిస్టెన్సీ అండ్ టాలెంట్ అనేవి చాలా ముఖ్యం. ఇకపోతే నెంబర్ 3, ఫ్రీలాన్సింగ్. మీ దగ్గర గనుక మంచి స్కిల్స్ ఉంటే ఈ ఫ్రీలాన్సింగ్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఇందులో వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైన్, కంటెంట్ రైటింగ్ లాంటి స్కిల్స్ ఉంటే తక్కువ టైంలో మంచి ఎర్నింగ్స్ను సంపాదించవచ్చు. ఫీవర్, అప్వర్క్ లాంటి యాప్స్ అనేవి ఫ్రీలాన్సింగ్ను ప్రొవైడ్ చేస్తున్నాయి. మొబైల్తో కూడా బేసిక్ ఫ్రీలాన్సింగ్ అనేది చేసుకోవచ్చు. ఇందులో ఇన్కమ్ ఒక్క ప్రాజెక్ట్కు 500 నుంచి 5,000 రూపాయల వరకు ఉంటుంది. ఇకపోతే నంబర్ 4, అఫిలియేట్ మార్కెటింగ్. ఇది చాలా స్మార్ట్ ఇన్కమ్. మీరు గనక ఏదైనా ఒక ప్రోడక్ట్ను ప్రమోట్ చేస్తే ఆ ప్రోడక్ట్ సేల్ అయితే మీకు కమిషన్ అనేది వస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్లాట్ఫామ్లలోని ప్రోడక్ట్స్ను మీరు ప్రమోట్ చేసి ఆ ప్రోడక్ట్ కనుక సేల్ అయితే కమిషన్ పొందొచ్చు. ఈ ప్రోడక్ట్స్ను షార్ట్ వీడియోస్ ద్వారా కూడా ప్రమోట్ చేయొచ్చు. ఇందులో ఒక్క ప్రోడక్ట్కు 50 రూపాయల నుండి 1000 రూపాయల వరకు కమిషన్ అనేది మీకు వస్తుంది. ఇకపోతే నెంబర్ 5, ఆన్లైన్ టీచింగ్. మీకు గనక ఏదైనా ఒక స్కిల్ ఉంటే ఆన్లైన్లో టీచింగ్ చేయడం ద్వారా ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్పోకెన్ ఇంగ్లీష్, కోడింగ్, మ్యూజిక్, డ్యాన్స్, డ్రాయింగ్, ఎగ్జామ్ ప్రిపరేషన్, ట్యూషన్ లాంటివి. ముఖ్యంగా అన్అకాడమీ, యూట్యూబ్ లాంటి యాప్స్లలో మీ క్లాసెస్ను ఇవ్వచ్చు. ఇందులో నెలకు యావరేజ్గా 10,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇకపోతే నెంబర్ 6, రీసెల్లింగ్. ఈ రీసెల్లింగ్ అనేది జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఫర్ ఎగ్జాంపుల్ మీషో, గ్లౌరోడ్ లాంటి యాప్స్లలో ప్రోడక్ట్స్ను మీరు గనక షేర్ చేస్తే ప్రాఫిట్ అనేది ఎర్న్ అవుతుంది. బిగినర్స్కు ఇది చాలా మంచి ఆప్షన్. ఇంకా ఫైనల్గా నెంబర్ 7, ఏఐ టూల్స్. 2026లో ఈ ఏఐ అనేది ఒక బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. ఇందులో మీరు ఏఐ ఇమేజెస్ సెల్ చేయడం, స్క్రిప్ట్ క్రియేట్ చేయడం, ఏఐ వీడియోస్ క్రియేట్ చేసి అవి యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేసి మనీను కూడా ఎర్న్ చేయొచ్చు. ప్రస్తుతం వీటికి చాలా డిమాండ్ ఉంది. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు 7 మనీ ఎర్నింగ్ టూల్స్ అనేవి ఐడియా ఉంది. సో నా సజెషన్ ఏంటి అంటే తొందరపడి అన్నీ ఒకేసారి ట్రై చేయకండి. ఏదో ఒక మెథడ్
చూస్ చేసుకొని దానిపైనే ఫోకస్ చేయండి. 30 డేస్ పాటు కన్సిస్టెంట్గా ట్రై చేస్తే తప్పకుండా మీకు రిజల్ట్ అనేది కనబడుతుంది. అంతేకాకుండా నేను ఇప్పుడు చెప్పిన ఈ 7 ఐడియాస్ గురించి పూర్తి డీటెయిల్గా వీడియో చేయాలి అంటే మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.